Hello guys, welcome to Tanvika World. So she is our friend Lasya. సో ఇక్కడ వచ్చేసి మేము ఒక్క వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇది యాక్చువల్లీ మా ఇంటి డాబా. సో మేము ఫస్ట్ టైం ఇక్కడ వ్లాగ్ చేస్తున్నాం. సో చూడండి, ఇక్కడ మేము అంతా వీట్ అంటే ఆట పిండి చేయడానికి కావాల్సినవన్నీ పెట్టాము. ఇక్కడ చూడండి అసలు ఎంత మంచిగా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి దీనిపైన తొక్కాలని ఉంది, బట్ తొక్కలేము. మన అమ్మ నాన్న అంటే తన్నేస్తారు ఇంకా. సో అందుకే ఇక్కడ వీటు పెట్టేసి వదిలేస్తే, ఇది డాబా కాబట్టి చాలా బట్టలు ఆరేసారు. యాక్చువల్లీ ఇక్కడ వ్లాగ్ చేయడానికి కరెక్ట్ ప్లేస్ కాదని అనిపించింది, కానీ అయినా ఇప్పుడు టైం దొరకలే కాబట్టి ఈడనే చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి మన బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, అసలు ఎంత బాగుందో చెట్టు నుంచి. ఇది వచ్చేసి ఇది క్రిస్టియన్ వాళ్ళ ఇల్లు. యాక్చువల్లీ మాకు సంబంధం లేదు. సో ఇక్కడ వచ్చేసి ఒక మామిడి పండు చెట్టు కనిపిస్తుందా మీకు నీట్గా? సో ఇక్కడ అదేంటంటే ఇది మెట్ల డోర్. అంటే వీళ్ళు ఏం చేశారు, ఎప్పుడు పైనుంచి ఎక్కొచ్చి అక్కడ నుంచి మామిడిపళ్ళు తెంపుకొని మళ్ళీ వెళ్ళేటోరు. సో కానీ ఒకరోజు ఏమైందంటే బయట నుంచి లాక్ పడిపోయింది ఇంకా. సో అప్పటి నుంచి వీళ్ళు పైనకి రాలేరు. వాళ్ళు ఎట్లాగో పైనకి రాలేరు కదా, స్టెప్స్ అక్కడ నుంచి డోర్ బంద్ చేస్తుంటే. సో మా దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ నుంచి అటు సైడ్ దుంకి, అంటే ఈ డాబా పై నుంచి కాదు, కింద నుంచి కొద్ది వాళ్ళకి దగ్గర ఉంటే ఇంచు గ్యాప్ ఉంటుంది. కొన్ని గల్లీలో కోతులు ఉంటారు కదా, కొన్ని మంది అబ్బాయిలు. సో వాళ్ళు దుంకేసి వెళ్ళిపోతారు కదా. సో అక్కడ నుంచి వాళ్ళు చాలా మడిపళ్ళు ఎత్తుకొని వచ్చారు. అసలు చాలా తీయగా ఉన్నాయి. సో అక్కడ నుంచి రౌండ్ ఫిగర్ వదిలేస్తే ఇక్కడ నుంచి ఇల్లులు, అక్కడ మొత్తం చెట్లు. అంటే అదొక ఎట్లా అనుకోవాలంటే ఒక ఫారెస్ట్, స్మాల్ ఫారెస్ట్ అనుకోవాలి. బిల్డింగ్స్ చూడండి, బ్యాక్గ్రౌండ్ మొత్తం బిల్డింగ్స్ కనిపిస్తుంది. ఇది ఎట్లుందంటే రామోజీ ఫిలిం సిటీ లోపల అన్ని ఉంటాయి చూడండి బిల్డింగ్స్, అట్లా ఉంది. ఇక్కడ వ్యూ కూడా ఎగిరేస్తున్నారు అక్కడ. యాక్చువల్లీ వాళ్ళు చూస్తే అయిపోయి. సో ఇక్కడ వచ్చేసి మా మెయిన్ ఏరియా. ఇక్కడ చాలామంది తిరగడానికి రాలేరు, ఎందుకంటే ఇక్కడ సైడ్ నుంచి సగం రోడ్ బ్లాక్ చేస్తారు. సో ఇది వచ్చేసి మా చెట్టు, అంటే మా మామిడిపండు చెట్టు. సో ఇక్కడైతే పూలు కాస్తున్నాయి, అదేంటో మాకు అర్థం కాకలేవు. సరే అని ఇట్లా వదిలేస్తే ఇక్కడ సైడ్ నుంచి చూస్తండి. ఇక్కడ కొద్ది జూమ్ చేస్తే మీకు ఒక బిల్డింగ్ మొత్తం పెద్ద పెద్దగా ఉన్నాయి. మనకు జూమ్ చేసాం కాబట్టి అంత పెద్దగా ఉన్నాయి. ఇప్పుడైతే నార్మల్గా చిన్నగానే పంపిస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి మా గల్లీలో ఉన్న పెద్ద బిల్డింగ్. సో ఇక్కడ వచ్చేసి 10% జూమ్ చేసి ఆపేసా. సో ఇక్కడ నుంచి మీకు క్లియర్గా కనిపించకపోతే సన్లైట్ మీకు ఎట్లా ఉందంటే రాత్రి పూట్లా కనిపిస్తుంది, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఫ్లాష్ లైట్ లాగా అట్లుంటుంది ఆడ. ఒక్కసారి సన్ని కూడా జూమ్ చేసి చూడండి. మా ఫోన్లో ఇట్లా వస్తుంది, ఎందుకంటే మాది ఆండ్రాయిడ్ ఫోన్ కాబట్టి మరీ అంత క్లారిటీగా రాదు. సో ఇక్కడ 3.4x జూమ్ చేసి ఇట్లా బిల్డింగ్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ కింద వచ్చేసి ఒక సపోటా, ఇది ఒక సపోటా చెట్టు యాక్చువల్లీ. అంటే మామిడిపండు సపోటా రెండు మిక్స్ చేసి ఉన్నాయి. కావాలంటే మీకు కిందికి వెళ్తే మొత్తం కనిపిస్తాయి కొద్ది. అండ్ ఇక్కడ నుంచి లైన్ వైజ్గా బిల్డింగ్స్. సో ఇక్కడ రౌండ్ ఫిగర్ వదిలేస్తే ఇక్కడ మొత్తం మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు చూపిస్తా మీకు. చూడండి, ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఇట్స్ అ వెరీ స్పెషల్ మాకైతే. మా ఇంటి నుంచి అడిగి జంప్ అయ్యి వెళ్ళిపోతాం ఒక్కొక్కసారి. అండ్ ఇక్కడ నుంచి వదిలేస్తే మా సైడ్ వచ్చేసి ఇదే. సో ఇక్కడ నుంచి బిల్డింగ్స్ అంత క్లారిటీగా కనిపించవు. నేను మీకోసం ఫోన్ కొద్ది భయంతో కింద పెట్టా. సో నీట్గా కనిపించదు, ఐ థింక్ సో. సో ఇక్కడ వచ్చేసి మీకు కాకులు కనిపిస్తున్నాయేమో కదా. ఈ కాకులన్నీ ఈ వీటి తినడానికి రెడీగా ఉన్నాయి తెలుసా. అంటే మేము ఎప్పుడు వెళ్ళిపోతాం, మా రీల్ అయిపోయాక ఎట్లాగో వెళ్ళిపోతాం కదా అని అట్లనే ఓవర్ యాక్షన్గా మనకు తిరుగుతున్నాయి. ఓ అయితే అందుకే కాబట్టి పావురాలు వస్తున్నాయి అంట. చూడండి, మా ఫ్రెండ్ భాష చాలా బాగుంటుంది. మీకు తెలుసు ఈ డాబా ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఈ డాబా దగ్గర పెద్ద బ్యాక్ స్టోరీ ఉంటుంది, చెప్పాలంటే మీకు నెక్స్ట్ వ్లాగే కావాలి. అండ్ ఇది వచ్చేసి మా ముందున్న ఆంటీ ఇల్లు. లుక్ సో డేంజరస్. ద ఆంటీ మరీ అంత కాదులే, ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్.
సో దిస్ ఈజ్ అండ్ వెరీ ఆర్ ఎగ్జాస్టిక్ అండ్ ఫెంటాస్టిక్. మా దగ్గర ఉన్న బిల్డింగ్స్ అయితే ఇవన్నీ. సో మీరు అక్కడ రోడ్ పైన చూడొచ్చు చాలామందిలు ఉన్నారు. ఎందుకనంటే ఒక కొత్త ఇంటిది అక్కడ గృహప్రవేశం అవుతుంది. అది ఈ ఇంటే మీకు ముందు కనిపిస్తుంది చూడండి ట్యాంక్ అదంతా, ఆ కొత్త ఇంటిదే గృహప్రవేశం. సో ఇంకొకసారి చెప్పాలంటే మీకు అక్కడ నుంచి ఇండస్ట్రీస్ కనిపిస్తాయి. యాక్చువల్లీ మా ఇంటి దగ్గర వస్తే మీకు చాలా ఇండస్ట్రీస్ కనిపిస్తాయి వెనకాల నుంచి. మాకు ఇక్కడ నుంచి చాలా ఫాగ్ కూడా కనిపిస్తుంది తెలుసా మీకు. నేను చెప్పలేను, యాక్చువల్ అక్కడ పెద్ద ఫాగ్ ఏరియా మాకి ఇద్దరికి కనిపిస్తుంది. నిజంగా చెప్పలాస్తే ఫాగ్ కనిపిస్తుంది కదా, చాలా ఫాగ్ కనిపిస్తుంది ఆడైతే మాకు. నిజంగా నేను బ్లైండ్ కాదు యాక్చువల్లీ, ద ఫోన్ యాక్చువల్లీ దానికి అంత పవర్ లేదు దానిగా జూమ్ చేయడానికి. మీకు కనిపిస్తుందేమో కొద్ది బ్లాక్ బ్లాక్ అంటే కనిపించట్లేదు. ఓకే, నేను ఫోన్లో కూడా చూస్తున్నాను. సో ఇది వచ్చేసి మా దగ్గర ఉన్న మొత్తం సిటీ బ్యాక్గ్రౌండ్. సో నువ్వేమనుకుంటున్నావు లాస్ట్ ఇక్కడున్న పార్టీకి? సో ఇక్కడ పాస్ ఉందా? పాస్ లేదు కానీ ఓకే. ఇక్కడ వచ్చేసి ఐ వాజ్ లైక్ హోంవర్క్స్ చేసుకుందాం అని వస్తుంది. సో మీరు రెడీగా ఉంటే మేము నెక్స్ట్ వ్లాగ్లో అయితే మొత్తం ఎట్లా చేయాలో అండ్ నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి మేము ఒక పెద్ద స్కిట్తో మీ ముందుకు వస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ టాటా బాయ్ బాయ్. సో నెక్స్ట్ టైం నుంచి మన వ్లాగ్ కోసం ఎప్పటికైనా ఎదురు చూస్తూ ఉంటారని కోరుకుంటున్నా. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు ఎవ్రీవన్. Bye guys. Is